ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజుకో మలుపు, గంటకో వ్యూహం, నిమిషానికో సంచలనంతో రగిలిపోతోంది. ఒకవైపు కూటమి ప్రభుత్వం సరికొత్త సంక్షేమాలు, అభివృద్ధి మంత్రంతో ముందుకు వెళ్తోంటే, ఇంకోవైపు సోషల్ మీడియాను, రాజకీయ వర్గాలను ఒకే ఒక్క సర్వే నివేదిక ఊపేస్తోంది. అదే మూడ్ ఆఫ్ ఆంధ్ర. ఈ సర్వేలో మళ్లీ జగనే రాజ్యాధికారంలోకి వస్తాడు అన్న ట్రెండ్ బయటపడిందనే చర్చ నడుస్తూ ఉండగానే, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోశాయి. అసలు ఈ మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వే నిజమేనా? పవన్ కళ్యాణ్ హెచ్చరికల వెనుక ఉన్న అసలు పొలిటికల్ మైండ్ గేమ్ ఏంటి? కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? ఈ రోజు మన ప్రత్యేక విశ్లేషణలో క్లియర్ గా తెలుసుకుందాం. మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వే ఏం చెప్తోంది? రాజకీయాల్లో ప్రతి సర్వే ఒక తుఫాన్ను తెస్తుంది. ఇటీవల హైదరాబాద్ కి చెందిన ఒక రీసెర్చ్ గ్రూప్ చేసినట్లు చెప్తోన్న మూడ్ ఆఫ్ ఆంధ్ర సర్వే ఫలితాలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. ఈ సర్వేలో బయటపడ్డ ముఖ్య అంశాలు: ఓటు బ్యాంకు పోరు. వైఎస్ఆర్సీపీకి ఏకంగా 44.5% మద్దతుంటే, అధికార కూటమికి 40% మద్దతు మాత్రమే ఉందనే లెక్కలు ప్రచారంలోకి వచ్చాయి. సీఎం రేస్ లో ఎవరు ముందుకున్నారు? తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు అనే ప్రశ్నకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 44% మంది మొగ్గు చూపగా, చంద్రబాబు నాయుడికి 32% మంది, పవన్ కళ్యాణ్ కు 6% ఓటింగ్ వచ్చినట్లు ఈ నివేదికలు చెప్తున్నాయి. ప్రజల ప్రధాన సమస్యలు: రైతుల సమస్యలు, నిరుద్యోగం మరియు అవినీతి వంటి అంశాలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి వ్యక్తమవుతోందని సర్వే అంచనా వేసింది. అయితే ఈ సర్వే నివేదికలను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తూ ఉండగా, అధికార టీడీపీ, జనసేన వర్గాలు మాత్రం ఇది వాట్సాప్ లో క్రియేట్ చేసిన నకిలీ సర్వే అని కొట్టిపారేస్తున్నారు. సర్వేకి పవన్ వ్యాఖ్యలకు లింక్ ఏంటి? ఒకవైపు సర్వే వార్తలు బయటకు రావడం, మరోవైపు పవన్ కళ్యాణ్ మళ్లీ జగన్ వస్తాడు అనే హెచ్చరిక లాంటి వ్యాఖ్యలు చేయటం పొలిటికల్ మైండ్ గేమ్ లో భాగమేనా? పవన్ కళ్యాణ్ పదే పదే సొంత నాయకులను, మంత్రులను హెచ్చరిస్తూనే ఉంటారు. దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. అలసత్వానికి చెక్ పెట్టడం, అధికారంలోకి వచ్చేసాం, ఇప్పట్లో మనకి తిరుగులేదు అనే ధీమాతో ఉంటే 2019 లేదా 24లో ప్రజలిచ్చిన తీర్పు లాంటిదే మళ్లీ పునరావృతమవుతుందనే భయాన్ని సొంత క్యాడర్లో కలిగించటం, ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకపోవడం. వైఎస్ జగన్ గ్రాఫ్ తగ్గిపోయిందని రిలాక్స్ అయితే, క్షేత్రస్థాయిలో అసంతృప్తి పెరిగి జగన్ పుంజుకునే అవకాశం ఉందని పవన్ ముందే ఊహిస్తున్నారు. సర్వే హెచ్చరికలు నిజం కాకూడదనే వ్యూహం. మూడ్ ఆఫ్ ఆంధ్ర లాంటి సర్వేలు ప్రచారంలోకి వస్తున్నప్పుడు నాయకులు గ్రౌండ్ వర్క్ పెంచకపోతే ఆ సర్వే ఫలితాలే నిజమయ్యే ప్రమాదం ఉందనేది పవన్ ప్లాన్.